వెల్కమ్ టు మెగానే. నేను మీ జర్నలిస్ట్ అలివిని. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలు వద్ద నేను ఉన్నాను. మొత్తమే కూడాను గత కొద్ది రోజుల నుంచి శిక్ష అనుభవిస్తూ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కు చుక్కెదురు ఎదురైందని చెప్పొచ్చు. ఎస్సీ ఎస్టీ సెల్ సంబంధించిన కోర్టులో ఈరోజు 3 రోజుల పాటు వల్లభనేని వంశీమోహన్ని కస్టడీ తీసుకోవచ్చని చెప్పి కూడాను పోలీసులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు న్యాయమూర్తి. మొత్తమే కూడాను ఈ కేసు తనకు సంబంధం లేదు, ఉద్దేశపూరితంగా కుట్ర కోణంలో ఈ కేసుని తనపైన ఇరికించారని చెప్పి కూడాను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కోర్టుకి చెప్పడం కూడా జరిగింది. మొన్న కూడాను ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకి బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడాను ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఏకంగా పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఏదైతే కోర్టు ఉందో న్యాయమూర్తి ఈరోజు తీర్పు ఇచ్చారు. 3 రోజుల పాటు ఏదైతే మాజీ ఎమ్మెల్యే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను కస్టడీకి తీసుకోవచ్చని చెప్పి కూడాను అటు పోలీసులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడాను ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ విచారణ జరిగేటప్పుడు వారు తమ న్యాయవాదిని తమ వెంట ఉంచుకోవచ్చు అని చెప్పి కూడాను కోర్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. తను కనీసం ఏదైతే మలమూత్ర విసర్జన సంబంధించి కూడాను ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడాను గత కొద్ది రోజుల క్రితం కోర్టులో పిటిషన్ కూడా వేసిన నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించి ఒక వెస్ట్రన్ టాయిలెట్ ఏర్పాటు, అలాగే ఆయన పడుకోవడానికి సంబంధించి కూడాను మంచం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి కూడాను, అంటే ఆయన అనారోగ్య కారణాల రీత్యా కూడా వాటిని సమకూర్చుకోవచ్చు అని చెప్పి కూడాను కోర్టు చెప్పినట్లుగా మన దగ్గర ఉన్న సమాచారం. మొత్తం మీద కూడా ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడాను సత్యవర్ధనుని బెదిరించారని ఎస్సీ ఎస్టీ సంబంధించి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి సత్యవర్ధను అటువంటి బెదిరింపులు తనకు పాడపడలేదని కూడాను ముందుగా చెప్పడం, తర్వాత ఇదంతా కూడాను వంశీ బెదిరించడం వల్ల ఇలా జరిగిందని చెప్పి కూడాను సత్యవర్ధను తిరిగి అటు అప్రూవల్గా మారటం అన్నీ కూడాను జరిగింది. మొత్తమే కూడా ఈ కేసు సంబంధించి వంశీతో పాటు చాలామంది నిందితులు కూడా ఉన్నారు. వారందరినీ కూడా కస్టడీలో తీసుకోవాలని చెప్పి కూడాను పోలీసులు అటు న్యాయమూర్తిని అడగడం జరిగింది. అయితే వంశీని 3 రోజుల పాటు కస్టడీ తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఏకంగా 10-15 రోజుల పాటు కూడా కస్టడీ కావాలని చెప్పి పోలీసులు అడిగిన నేపథ్యంలో కేవలం 3 రోజుల పాటు అనుమతిస్తూ కూడాను ఈరోజు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన న్యాయస్థానము పోలీసులకి ఏదైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఒక లీగల్ అడ్వకేటు ఆయనతో పాటు ఉంచుకోవచ్చు. దానికి సంబంధించి పోలీసులు ఏమైనా ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు ఆ సమాధానం చెప్పేటప్పుడు వాటికి సంబంధించి కూడా వాళ్ళ న్యాయమూర్తి ఉండవచ్చు. ముఖ్యంగా పోలీసుల దృష్టి అంతా కూడాను వంశీమోహన్ ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వినియోగించిన ఫోను ఏమైందనే దాని మీద విచారణ జరుగుతుంది. దానికి సంబంధించి ఫోన్ తన దగ్గర లేదని చెప్పి కూడాను ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ ఫోన్కు సంబంధించిన వివరాలు వస్తే ఈయన ఎవరితో మాట్లాడారు, ఏ విధంగా సత్యవర్ధన్ని ప్రలోభాలు గురి చేశారు అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే కాల్ డేటానికి సంబంధించి కూడాను తీసుకోవడం జరిగింది. అయితే ఫోన్లో ఆయన ఏ సిమ్ వాడుతున్నారు, ఎవరితో మాట్లాడారు అనేది కూడాను పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి నేరుగా విజయవాడ సబ్ జైల్లో ఆయన ఉంచడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడాను వల్లభనేని వంశీమోహన్ను పరామర్శించారు. కావాలని ఈ కేసులో అన్యాయంగా వంశీని ఇరికిచ్చారని చెప్పి కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. ఓవరాల్గా కూడా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం, ఆ తర్వాత వాహనాలు ధ్వంసం చేయటం, తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలపై దాడి చేయటం, ఇవన్నీ కూడాను స్థానికంగా అప్పట్లో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న సత్యవర్ధను అటు గన్నవరం పోలీసులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో అధికారులు ఉన్న వైసీపీ పార్టీ ఇవేమీ పట్టించుకోకుండా, కేసులు నమోదు చేయకుండా ఎవరైతే సూత్రధారి ఉన్నారో వంశీమోహన్ విషయంలో కనీసం చర్యలు కూడా తీసుకోలేదని కూడాను కోర్టుకి మొన్న జరిగిన హైకోర్టులో బెయిల్ పిటిషన్లో కూడాను పోలీసులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో కూడా వంశీమోహన్ది బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. ఈరోజు 3 రోజుల పాటు కస్టడీ తీసుకోవచ్చు అని చెప్పి కూడాను ఎస్సీ ఎస్టీ కోర్టు అనుమతి ఇచ్చింది. తర్వాత ఇంకోసారి ఏమైనా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ది 3 రోజుల పాటు పోలీస్ కస్టడీలో అసలు ఏమి వంశీమోహన్ చెప్తారనేది కూడాను కొంచెం సందిగ్ధత, సస్పెన్స్ కొనసాగుతుంది.